ఇక్కడ ప్రతి భారమును వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఉన్న చాలా భారాలను వదిలేసి దేవుని కోసం బతికారు. అట్లాగే మనం కూడా ప్రతి భారాన్ని విడిచిపెడదాం. అట్లాగే వాళ్ళు సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టారు. అలాగే మనం కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపాలని విడిచిపెడదాం అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. ఇక్కడ ఒక చిన్న మాట మీతో పంచుకోవాలి, చాలా జాగ్రత్తగా వినాలి మెసేజ్. ఏ భారం నీ నెత్తిన వేసుకుంటున్నావు? నిదానంగా ఆలోచించు. దేనిని నువ్వు ఎక్కువ నెత్తిన వేసుకుంటున్నావు? సర్కిల్ పెంచుకోవాలని ఎంత బరువు నెత్తిన వేసుకుంటున్నావు? ఆలోచన చేయి. నీకు అవసరం లేని ఎన్ని విషయాలని నువ్వు పోగేసుకుంటున్నావు. రేపొద్దునే దేవుడు నిన్ను వాటి గురించి లెక్క అడుగుతాడని తెలుసా నీకు? మనము చాలా అన్వాంటెడ్ బర్డన్స్ ఉంటాయి మన జీవితాల్లో. వాటిని వదలకపోతే మనము దేవుని కొరకు ఫాస్ట్గా ముందుకి పరిగెత్తలేము. కొంతమంది కాలు అసలు ఇంట్లో ఉండదు, అలా 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 తిరుగుతూనే ఉంటుంది ఆ కాలు. ఐ డోంట్ నో రీజన్. మంచి నీళ్ళు ఖర్చు పెట్టినట్టు టైం అని ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అనవసరమైన వాటి కోసం. ఏం చేస్తున్నాను? ఎందుకు? నీకు అంత అవసరం ఏంటి? ఎందుకు? నీవు పరలోక సంబంధమైన వ్యక్తివి కదా, నీ సమయం చాలా విలువైంది కదా, ఆ సమయాన్ని ఆత్మల సంపాదన కోసం వాడాలి కదా, ఆ సమయాన్ని నీ ప్రార్థనా జీవితాన్ని ఎదిగింపజేసుకోవడానికి వాడాలి కదా. ఎన్నో పెంచుకుంటున్నాం మనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను మరలా చెబుతున్నా, క్రైస్తవులు ఈ లోక సంబంధమైన వ్యవహారాలకి ఎంత దూరంగా ఉంటే అంత క్షేమం. తిరిగే ఆత్మ ఉన్న దీన ధ్వంసం అయిపోయింది. బాగా తిరుగుతున్నా ఆ ఇంటికి, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ బాధలు, ఈ ఇంట్లో ఉన్న వీళ్ళ బాధలు అన్నీ నెత్తికేసుకుంటున్నావా? చాలాసార్లు బరువులు నెత్తికేసుకుంటున్నాం మనం. దేవుడు మనకు ఆ బాధ్యత ఇవ్వలా. అసలు మన సంబంధం లేని విషయాలే. మనమైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటానికి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.